వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్. ఈరోజు మీకు నేను హెవీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో నేర్పిస్తానండి. ప్రీవియస్లో మీకు 32 సైజ్ చూపించాను. ఇప్పుడు ఇది హెవీ సైజు. ఈ సైజు పేపర్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను. చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ చూస్తే ఈ విధంగా చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఎంత ఉంది అనేది మనము చూసుకోవాలి. చూడండి 16 ఉంది. 16. నెక్స్ట్ వచ్చేసి లెంత్. ఇది లెంత్ మనం 16 పెట్టుకొని ఆ తర్వాత దీని విడ్త్ ఎంత ఉంది అనేది మనం చూసుకుందాం. ఈ విధంగా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. బ్లౌజ్ సైజ్ అనేది మనం చూడాలంటే నెక్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ పార్ట్ ఇలా తీసుకోవాలి. తీసుకొని దీన్ని డబుల్ చేయాలి. ఇలా చూసారా? ఇలా. ఇప్పుడు చూడండి ఈ లెంత్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. హాఫ్ పార్ట్ అన్నమాట ఇది. 11.5. ఫుల్ తీసుకుంటే 23 వస్తుంది. హాఫ్ పార్ట్ మనకి 11.5 వచ్చింది. 11.5. తర్వాత ఫస్ట్ అయితే అది చూసుకుందాం మనము. నెక్స్ట్ వచ్చేసి చంక ఎంత తీసామనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ చూడాలి. చంక చూడాలి అనుకుంటే మనము ఇక్కడ నుంచి ఈ పొడవు ఎంత ఉందనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ 9.5 ఉందండి. అంటే మనం ఖర్చుతో 10 ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. చూడండి 10 అంటే ఇప్పుడు మనం ఇది 6 అనుకున్నాం కాబట్టి చంక వచ్చేసి మనకి 6 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 10 + 6 16 బ్యాక్ పార్ట్ కాబట్టి 10 లెంత్ 6. ఇది చంక అనేది 6. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ పొడవు తీసుకుందాము. 16 పొడవు. దీంట్లో 1/2 ఇంచు పైన ఖర్చు పెట్టుకోవాలి. కింద కూడా మనము ఖర్చు ఉంచుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. కింద ఇది మనకి స్టిచ్చింగ్లో పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పొడవు 16. ఇప్పుడు షోల్డర్ చూద్దాం. షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే చూడండి 3 షోల్డర్ ఉంది కదా, అంటే 3.5 తీసుకోవచ్చు మనం. చూడండి షోల్డర్ పార్ట్ టోటల్ వచ్చేసి హెవీ బ్లౌజ్ వాళ్ళకి 6 తీసుకోవాలండి. 6 3 2.5 వచ్చేసి నెక్ పెట్టుకోవాలి. 6 ఇక్కడ నుంచి కొంచెం కిందికి మనము 6 ఇంచెస్ చంక అన్నాం కదా, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ చంక తీసుకోండి. ఇలా. నెక్స్ట్ ఇక్కడ నుంచి 11.5 ఇక్కడ వరకు. 11.5 తర్వాత 2 ఇంచెస్ మనము ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి ఖర్చు పార్ట్ అన్నమాట. ఇది చంక. చంకలో మనం లోతు ఎంత తీసుకోవాలంటే 1 తీసుకోవాలి. 1. ఈ 1ని ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా. ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ ఎంత ఉంది మనకి, ఇది కొలత తీసుకోవాలి. నెక్ చూడండి, నెక్ 4 ఉందండి. చూడండి ఇక్కడ 4. ఇది కొంచెం కుట్టులో కట్ చేసిన తర్వాత రౌండ్ నెక్ తీసుకుందాము. ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ సెంటర్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది చూడండి. ఇది వచ్చేసి మనకి టక్స్ అన్నమాట. బ్యాక్ కట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం.
మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా బ్లౌజ్పై పెట్టేసి నెక్స్ట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ ప్లేస్లో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి 3 ఇంచెస్ మనము కట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేద్దాము. ఇది బ్యాక్ పార్ట్. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటే మీకు కటింగ్ అనేది ఈజీ వస్తుందండి. అవుట్లైన్ వేసేద్దాం. కొంచెం ఒక 3 ఇంచెస్ అంతా మట్ చేసి ఆ తర్వాత అవుట్లైన్ వేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. మీరు రెడీగా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా మీకు మీ ఓన్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవచ్చండి. ఒక్కసారి కట్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి, ఇది 2 ఖర్చు. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ని చూసి నెక్ ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత డౌన్ ఉందనేది మనం చూసుకోవాలి. చూడండి, బ్లౌజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా ఇక్కడికి కొంచెం ఇక్కడ ఖర్చు ఉంది కాబట్టి ఈ విధంగా కొంచెం లైట్గా మార్కింగ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 6 ఇంచెస్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ 6 తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము 11.5 పెట్టాలండి. 11.5 ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ఒకసారి 11.5 చూసుకుందాము. కరెక్ట్గానే ఉంది. ఇదండి, ఈ విధంగా వస్తుంది మార్కింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం లోతు తీసుకోవాలి. ముందు భాగం ఫ్రంట్ కటింగ్లో కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ అండి. చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి, ఇది షోల్డర్ కదా, ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్సులు కాజాలు బట్టి వస్తుందండి. ఇక్కడ ఇది కటింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లోతు కటింగ్ ఎక్కువ తీసుకోవాలండి. కింద భాగము తక్కువ ఉన్న వాళ్ళు ఈ కుట్ట అనేది ఇక్కడికి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకొని డౌన్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, భుజాలు జారకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇప్పుడు ఇది లోతు కటింగ్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం ముందే కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షేప్ పార్ట్ కట్ చేసుకుంటాం. షేప్ పార్ట్ ఏంటంటే 11.5 మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ 11.5 తీసుకోవాలి. మనం 11.5 మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇటువైపు మనకి
కుట్టులో వెళ్ళిన తర్వాత 2 అవుతుందండి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టులో వెళ్తుంది 3. తర్వాత ఇక్కడ 4 తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం ఇలా ఇక్కడ డౌన్ నుంచి ఈ పార్ట్ కొంచెం లోతు అనుకుంటూ ఇలా చేయండి. ఇలా చూడండి షేప్ పార్ట్. ఫ్రంట్ నెక్ అనేది మనకి బ్లౌజ్ సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఇది షేప్ పార్ట్. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ మనకి ఫ్రంట్లో వెళ్తుంది అనమాట. ఇక్కడ మనము టక్స్ వేసుకుంటాం కదా, ఈ టక్స్లో మీకు ఈ 2 ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అనేది దీంట్లో వెళ్ళిపోతుంది. చూడండి ఇది. నెక్స్ట్ ఇక్కడ టక్ వస్తుంది ఈ విధంగా, ఇక్కడ ఒకటి వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది 2.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు అండి. యాక్చువల్గా 30 ఆ ఇంచెస్ వాళ్ళకి 2 సరిపోతుంది, వీళ్ళకి 2.5 తీసుకోవాలి. ఇదన్నమాట. చూడండి ఎంత హెవీ బ్లౌజ్ అయినా ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ చేసుకున్నట్టయితే ఈజీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అనమాట. మీరు కనుక నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మీరు ప్లేలిస్ట్ చూడండి. 32 ఇంచెస్ బ్లౌజ్ నేను ఫస్ట్ కట్ చేసి చూపించాను. ఒకవేళ కొత్త వాళ్ళైతే చూడండి, పాత వాళ్ళైతే నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.